తండేల్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత అక్కినేని నాగచైతన్య నటిస్తున్న చిత్రం వృషకర్మ. విరూపాక్షతో బ్లాక్ బస్టర్ అందించిన కార్తీక్ దండు దర్శకత్వంలో ఈ చిత్రం వస్తుంది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే మంచి బజ్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. ఇటీవల ఈ చిత్రం టీజర్ వదిలారు. ఇది 2 minutes 6 seconds నిడివిడి కలిగి ఉంది. ఒక మనిషి నోట్లో నుండి గబ్బిలం బయటకు వచ్చి ఇంకో మనిషిని చంపి వెళ్ళిపోతున్నట్లు విజువల్స్ తో టీజర్ మొదలైంది. అతీంద్ర శక్తి మేల్కొన్నప్పుడు, సృష్టి ధర్మం తప్పినప్పుడు విధి ఒక వృషకర్ముని ఎంచుకుంటుందనే డైలాగ్తో సినిమా థీమ్ను తెలియజేశారు. నాగచైతన్య మేకోవర్ కొత్తగా ఉంది. యాక్షన్ ఎపిసోడ్లో కూడా బాగా కష్టపడినట్లు విజువల్స్ చెబుతున్నాయి. విరూపాక్ష స్టైల్లో బ్లాక్ మ్యాజిక్, హర్రర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. హీరోయిన్ మీనాక్షి చౌదరి రోల్ కూడా కొత్తగా అనిపిస్తుంది. అజినీష్ లోకనాథ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కంటెంట్ మూడ్ కి తగ్గట్లు ఉంది. విజువల్స్ కూడా టాప్ నాచ్ లో ఉన్నాయి. నిర్మాత బడ్జెట్ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా ఖర్చు చేశారు అనిపిస్తుంది. దాంతో అంచనాలు భారీగా పెరిగాయి. ఆ అంచనాలు మరింత పెంచడానికి మొదటి పాటను కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం నుండి ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ కానుంది. విరూపాక్ష లాంటి సూపర్ హిట్ తర్వాత కార్తిక్ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఆ సినిమాపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం మూవీ షూటింగ్ చివరి దశలో ఉందని సమాచారం. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, బిహైండ్ ద సీన్స్ వీడియోలు, టీజర్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. మరి సాంగ్ కూడా హిట్ అయితే అంచనాలు భారీగా పెరగడం ఖాయం. ఇక సినిమాలో నాగ చైతన్యకు జోడిగా యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆమె పురావస్తు శాస్త్రవేత్త పాత్ర దాక్షగా కనిపించనున్నారు. కథలో ఆమె రోల్ కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉండబోతుందని తెలుస్తుంది. మరోవైపు బాలీవుడ్ నటుడు స్పర్శ శ్రీవాస్తవ విలన్ గా నటించడం విశేషం. ఆయనతో పాటు పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే టెక్నికల్ గా కూడా సినిమా భారీ స్థాయిలో తెరకెక్కుతుంది. కాంతారా ఫేమ్ అజినీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు మెయిన్ అసెట్ గా మారనుందని సమాచారం. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ గ్రాండ్ గా ఉండబోతున్నాయి. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి చిత్రం ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.